హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసాయండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో ఫస్ట్ నిఫ్టీ చార్ట్ పెడతాను. అండ్ ఇక్కడ మనం నిఫ్టీ చూసామనుకోండి, డైలీ టైం ఫ్రేమ్లో ఒక రివర్సల్ క్యాండిల్ అయితే ఫామ్ చేసింది. బట్ మీకు ఇంట్రాడే అవర్స్లో 5 minutes టైం ఫ్రేమ్లో మనం చూసినట్టయితే ఇక్కడ నేను 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను. సో ఆల్గో లెవెల్స్ కూడా పెడతాను ఇక్కడ. సో ఆల్గో లెవెల్స్ ఈ పర్టికులర్ ఏరియాలో మీ అందరికీ కూడా నేను క్లియర్లీ మార్నింగ్ అనాలిసిస్ వీడియో పెట్టాను. సో ఎవరెవరు ప్రాఫిటబుల్గా ఉన్నారో అండ్ హెల్ప్ అయింది అనేది చెప్పండి కింద. సో ఈ పర్టికులర్ ఏరియా దగ్గర మార్కెట్ వచ్చేసి రెసిస్టెన్స్కి రీచ్ అయిందని చెప్పాను. అండ్ ఫర్దర్ బుల్లిష్ ఉండాలంటే ఈ లెవెల్స్ బ్రేక్ అవుతేనే ఫర్దర్ అప్సైడ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని కూడా మెన్షన్ చేశాను. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక షార్ట్ అనాలిసిస్ వీడియో కూడా పోస్ట్ చేశాను అరౌండ్ 10:30 or 10:36 టైంలో. సో ఇక్కడ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను మార్కెట్ వచ్చేసి. అండ్ మార్కెట్ ఇక్కడ మనకి ఏదైతే మనం నిన్న అనాలిసిస్ చేసామో దాన్ని ఒకసారి మనం చూసుకుందాం. ఇక్కడ మనం చూసినట్టయితే నిన్న మార్కెట్ వచ్చేసి ఈ పర్టికులర్ పాయింట్లో మార్కెట్లో సపోర్ట్ ఉంది. ప్రైస్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయినా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి ఈ పర్టికులర్ ఏరియా పైన బ్రేక్అవుట్ అయింది అనుకోండి, అప్ సైడ్ మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇక్కడ వరకు మార్కెట్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పాను. మార్కెట్ ఇవాళ ఓపెన్ అవ్వడమే ఈ పర్టికులర్ ఏరియాలో ఓపెన్ అయింది. ఫస్ట్ 9:15 క్యాండిల్స్ మనం చూసినట్టయితే ఈ ఏరియాలో బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ ఈ పర్టికులర్ క్యాండిల్ హోల్డ్ చేసి అండ్ అప్ సైడ్ వెళ్ళింది. ఎప్పుడైతే ఈ పర్టికులర్ పాయింట్కి రీచ్ అయిందో మనం ఇంకొక పాయింట్ అబ్జర్వ్ చేసినట్టయితే ఆ టైంలో బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ ఏరియా కింద ఉంది. అండ్ మనకి డేటా మొత్తం కూడా పాజిటివ్ ఉండే, కాకపోతే బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ లెవెల్స్ కింద ఉండే 61,300, 400. అండ్ అక్కడ నుంచి మార్కెట్ రెసిస్టెన్స్ వేసేసి ఇక్కడ కూడా మార్కెట్లో డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయని కూడా చెప్పాను. ఐటీలో కూడా మనం స్ట్రాంగ్లీ పాజిటివ్ ఉండే ఆ టైంలో. అండ్ అక్కడ నుంచి ఐటీ కూడా మీరు చూసినట్టయితే కొంచెం డ్రాగ్ అయింది. అండ్ ఇక్కడ మార్కెట్ ఎగ్జాక్ట్లీ ఎప్పుడైతే ఆల్గో లెవెల్స్కి రీచ్ అయిందో అండ్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇక్కడ నుంచి ఎవరైతే బుల్లిష్లో ఉన్నారో సిఈ సైడ్లో హోల్డ్ చేసే వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ పార్షియల్ క్వాంటిటీ బుక్ చేసుకొని ట్రైల్ చేయండి, అంతేగాని ఇక్కడ కంప్లీట్లీ పెట్టకండి అని కూడా చెప్పాను. అండ్ అక్కడ నుంచి మార్కెట్ రివర్సల్ అయ్యింది. అండ్ అక్కడ నుంచి మార్కెట్ ఎప్పుడైతే ఈ లోస్ బ్రేక్ అయిందో అండ్ ఇక్కడ నుంచి ఇంకా డ్రాగ్ అయ్యి అండ్ ఇప్పుడు నిన్నటి ఏదైతే క్లోజింగ్ పాయింట్ ఉందో ఆ క్లోజింగ్ పాయింట్ దగ్గర యాజ్ ఆఫ్ నో ప్రైస్ అనేది క్లోజ్ అయింది. సో ఇప్పుడు ఒక సింపుల్ అనాలిసిస్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే యాజ్ ఆఫ్ నో ప్రైస్ వచ్చేసి నిన్న ఈ రేంజ్లో మార్కెట్లో సపోర్ట్ ఉంది అండ్ ఇప్పుడు ఈ రేంజ్లో మార్కెట్లో రెసిస్టెన్స్ ఉంది. సో అప్పర్ సైడ్లో అండ్ డౌన్ సైడ్ ఒక మేజర్ సపోర్ట్ లెవెల్ 25,400 to 25,350 లెవెల్ మేజర్ సపోర్ట్ లెవెల్ ఆల్రెడీ నిన్న అనాలిసిస్ వీడియోలో డిస్కస్ చేసాం. ఓకే, ప్రైస్ ఇప్పుడు దీని పైన ఉంది. ఓకే, సో అప్పర్ సైడ్లో మనం చూసామనుకోండి 25,600 పట్టుకొని నడుద్దాం. 25,600 ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్. ఈ మధ్యలో అసలు నిఫ్టీలో ఓవర్ ట్రేడింగ్ చేయకండి. ఓకే, మార్కెట్ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ అవ్వనివ్వండి నిఫ్టీని, అప్పుడు మనం క్లియర్లీ ప్లాన్ చేయవచ్చు. దానికోసం నేను సింపుల్గా ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో సింపుల్ డైలీ టైం ఫ్రేమ్ మనం చూసామనుకోండి, ఈ పర్టికులర్ ఏరియాలో అంటే ఈ పర్టికులర్ ఏరియాలో మార్కెట్ ఇవాళటి లో అండ్ ప్రీవియస్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ ప్రీవియస్ క్యాండిల్ ఒక క్లోజింగ్ అండ్ దానికన్నా ముందున్న క్యాండిల్ ఒక లోస్ అండ్ మనకి ఓపెనింగ్స్ ఇదే పర్టికులర్ పాయింట్లో ఉన్నాయి. క్లోజింగ్ అండ్ ఓపెనింగ్స్ ఇదే పర్టికులర్ పాయింట్లో ఉన్నాయి. మార్కెట్ ఈ రేంజ్ బ్రేక్ డౌన్ అవుతేనే అప్పుడు స్ట్రాంగ్లీ మళ్ళీ డౌన్ సైడ్లో ప్లాన్ చేయండి. ఓకే, సో అప్పటి వరకు ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చి లో బ్రేక్ చేసినా సరే మార్కెట్లో అంత ఎక్కువ క్వాంటిటీస్లో వెళ్ళకండి అంటిల్ అన్లెస్ మార్కెట్ 25,350 లెవెల్ మార్కెట్ బ్రేక్ చేస్తేనే అప్పుడు క్వాంటిటీ పెంచుకోవచ్చు. అండ్ అక్కడ డౌన్ సైడ్కి ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ మొత్తం కూడా ఫిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఒక మేజర్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది. ఆ మేజర్ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయిందనుకోనే అప్పుడు డౌన్ సైడ్ ప్లాన్ చేయండి. కాకపోతే ఇక్కడ అప్పర్ సైడ్లో ఒక సైన్ అయితే మనకు మంచిగా కనిపిస్తుంది, ఏంటంటే సెల్లింగ్ ప్రెషర్ ఉంది. అండ్ అప్పర్ సైడ్లో ఏదైతే విక్ ఉందో అది చాలా బిగ్గా ఉంది అండ్ సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. సో మార్కెట్ మోస్ట్లీ ఈ లెవెల్స్ని బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మీరు ముందుగానే ప్లాన్ చేయాలంటే ఏదైతే ఇవాళ లో ఉందో అది బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ పీ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. క్వాంటిటీ తక్కువ పెట్టండి. వన్స్ ఒకవేళ ఇది బ్రేక్ అయింది అనుకోండి అప్పుడు క్వాంటిటీ ఎక్కువ చేసుకోవచ్చు. ఓకే, బుల్లిష్ అవ్వాలంటే మార్కెట్ అట్లీస్ట్ ఇవాళ ఏదైతే హైస్ ఉన్నాయో ఆ లెవెల్స్ పైన ఉంటేనే బుల్లిష్ అవ్వండి. ఓకే, ఏదైతే హైస్ ఉన్నాయో ఇవాళ 25,650 పైన మార్కెట్ 25,650 పైన ఉంటేనే ఫర్దర్గా మీరు బుల్లిష్ అవ్వండి. అదర్వైజ్ మార్కెట్ ఈ లెవెల్స్ కింద ఉన్నంతసేపు సైడ్ వేస్ టు బేరిష్ ఉండొచ్చు నిఫ్టీలో. ఓకే, సో రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ, నెక్స్ట్ సెన్సెక్స్ చార్ట్ కూడా మనం అనాలిసిస్ చేద్దాం. యాజ్ ఆఫ్ నో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయినా మార్కెట్లో ఈ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఇంకా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒక
ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ అప్ సైడ్ వచ్చి ఈ పర్టికులర్ ఏరియా రెసిస్టెన్స్ అయిపోతుంది అండ్ అక్కడ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేసింది అనుకోండి, అక్కడ నుంచి డౌన్ సైడ్ మళ్ళీ రావచ్చు, గ్యాప్ని ఫిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్ ఉంది, మన మార్కెట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయినాయి అనుకోండి, ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఎగ్జాక్ట్లీ మళ్ళీ ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ఓపెన్ అయినా సరే అక్కడ నుంచి కూడా మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేయవచ్చు అండ్ అక్కడ నుంచి కూడా పీ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ బుల్లిష్లో ప్లాన్ చేయాలంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అట్లీస్ట్ మార్కెట్ 25,650 పైన మార్కెట్ హోల్డ్ చేస్తేనే అప్పుడు మనం బుల్లిష్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు నిఫ్టీలో. ఓకే, క్లియర్ అండి. అండ్ నెక్స్ట్ సెన్సెక్స్ చూసుకుందాం. ఇక్కడ నేను సెన్సెక్స్ పెడతాను. సెన్సెక్స్లో చూసారనుకోండి, సెన్సెక్స్ రేపు ఎక్స్పైరీ ఉంది అండ్ సెన్సెక్స్ డైలీ టైం ఫ్రేమ్ పెట్టాను డైరెక్ట్గా. సో సెన్సెక్స్ చిన్న టైం ఫ్రేమ్లో మీరు చూసినట్టయితే నేను ఆల్రెడీ ఇవాళ షేర్ చేశాను మీకు, చిన్న టైం ఫ్రేమ్లో ఆల్గో లెవెల్స్ కూడా షేర్ చేశాను. ఇక్కడ మీరు చూసుకోండి. సో టెలిగ్రామ్ ఛానల్ అందుకే ఇంపార్టెంట్ అంటాను. ఎవ్రీ డే మనం మార్కెట్ అయిపోయిన తర్వాత వీడియో చేస్తాం. మార్కెట్ అవర్స్లో మాత్రం టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి అప్డేట్ కూడా ఇస్తూనే ఉంటాను అండ్ ఆల్గో లెవెల్స్ కూడా ఇస్తూనే ఉంటాను. ఇక్కడ చూడండి, నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా షేర్ చేశాను. సెన్సెక్స్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, దాని తర్వాత నెక్స్ట్ సపోర్ట్, ఈ సపోర్ట్ ఇవి కూడా అచీవ్ చేసేసింది సెన్సెక్స్లో. ఓకే, సో ఇప్పుడు మనం చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్ పెట్టాను సెన్సెక్స్ది అండ్ సెన్సెక్స్లో కూడా సింపుల్ ప్లాన్. యాజ్ ఆఫ్ నో మీరు చూసినట్టయితే ఇక్కడ ఏదైతే స్ట్రక్చర్ ఉందో అది కొంచెం మనకి లోవర్ హై అండ్ లోవర్లో స్ట్రక్చరే కనిపిస్తుంది అండ్ ఇక్కడ కూడా ఒక సపోర్ట్ ఉంది, అది వచ్చేసి 82,200 టు 82,000 లెవెల్ సపోర్ట్ లెవెల్. వన్స్ ఒకవేళ 80,000 లెవెల్ బ్రేక్ 82,000 లెవెల్ బ్రేక్ చేసింది అనుకోండి, మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ రావచ్చు టువర్డ్స్ 81,700 టు 81,500 వరకు డౌన్ సైడ్ రావచ్చు. ఓకే, సో బుల్లిష్ అవ్వాలి సెన్సెక్స్లో అంటే అట్లీస్ట్ ఏదైతే మన సెన్సెక్స్ ఉందో అది వచ్చేసి మనకి 83,000 లెవెల్ పైన ఉండాలి. యాజ్ ఆఫ్ నో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే మార్కెట్ ఇంకొద్దిగా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సెన్సెక్స్లో కూడా. సో సెన్సెక్స్ బుల్లిష్ అవ్వాలంటే 83,000 లెవెల్ ఆర్ 83,150 పైన మార్కెట్ హోల్డ్ చేస్తేనే అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో అప్పర్ సైడ్ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది కాబట్టి మార్కెట్ ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ సింపుల్గా ట్రేడ్ ప్లాన్ ఏదైతే ఇవాళ లో ఉందో అది బ్రేక్ అయింది అనుకోండి అండ్ ఇంకా డౌన్ సైడ్ మనం పుట్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్లో. క్లియర్ అండి. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ మనం పెట్టుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా డైలీ టైం ఫ్రేమ్. సో బ్యాంక్ నిఫ్టీ నథింగ్, బ్యాంక్ నిఫ్టీలో సేమ్ మార్కెట్ సైడ్ వేస్లోనే ఉంది. సో ఈ రేంజ్లో పర్టికులర్ ఈ రేంజ్లో స్టక్ అయినంతసేపు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయలేం. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఈ జోన్ బ్రేక్ అవ్వాలి, అప్ సైడ్ అన్నా డౌన్ సైడ్ అన్నా. ఓకే, సో ఈ పర్టికులర్ పాయింట్లో నిన్న కూడా చెప్పాను 60,800 సపోర్ట్ లెవెల్ అండ్ 60,500 సపోర్ట్ లెవెల్ అండ్ అప్పర్ సైడ్లో ఇది ఏరియా రెసిస్టెన్స్. ఈ లెవెల్స్ మొత్తం కూడా నో ట్రేడింగ్ జోన్ బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది ఈ జోన్ని. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్లీ హోల్డ్ చేసి బ్రేక్అవుట్ అవుతేనే అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి, లేకుంటే పాసిబిలిటీస్ ఉండేవి. ఓకే, ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ మనం చిన్న టైం ఫ్రేమ్ 5 minutes టైం ఫ్రేమ్లో మనం చూపించాను అనుకోండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పర్టికులర్ ఏరియాలో నేను మార్నింగ్ అనాలిసిస్ చేశాను. ఈ పర్టికులర్ ఏరియాలో రెసిస్టెన్స్ ఫేస్ చేసింది ఇక్కడ క్లియర్లీ బెరిష్ ప్యాటర్న్ అండ్ 61,300, 400 రెండు రెసిస్టెన్స్ ఏరియాసే. సో మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉంటేనే అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయని క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను మార్నింగ్. దాని తర్వాత మీరు చూసినట్టయితే ఎప్పుడైతే రెసిస్టెన్స్ ఫేస్ చేసింది ఇక్కడ కూడా ఒక సపోర్ట్ ఉండే అది కూడా బ్రేక్ చేసింది అండ్ మన ఆల్గో లెవెల్స్ సపోర్ట్ దగ్గరికి వచ్చేసింది. అంటే ఎంత పర్ఫెక్ట్లీ మన ఆల్గో రెసిస్టెన్స్ అండ్ ఆల్గో సపోర్ట్స్ వర్క్ చేస్తున్నాయి చూడండి. అండ్ మన నిఫ్టీలో అండ్ సెన్సెక్స్లో కూడా చూపించాను. ఎప్పుడైతే ఆల్గో సపోర్ట్కి రీచ్ అయిందో అక్కడ నుంచి కొద్దిగా బౌన్స్ కూడా కనిపించింది బ్యాంక్ నిఫ్టీలో. సో ఆల్గో లెవెల్స్ ఎవ్రీడే మీరు ఫాలో అవ్వాలనుకోండి, టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. 9:15 తర్వాత ఫామ్ అవుతాయి అండ్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఈ లెవెల్స్ని మీరు మార్క్ చేసుకొని మీరు మీ ప్రైస్ యాక్షన్తో కంబైన్ చేసుకొని దాన్ని ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మనం చూసామనుకోండి, కాల్ సైడ్ మనకి 25,500 లెవెల్ దగ్గర 1,18,000 ఉంది అండ్ ఇక్కడ 25,600 అండ్ 25,700 లెవెల్ అండ్ దానిపైన మీరు చూసినట్టయితే ఇక్కడ కూడా మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ క్లియర్లీ ఫేస్ చేస్తున్నట్టయితే యాజ్ పర్ డేటా కూడా మనకి కనిపిస్తుంది 25,500 మంచి రెసిస్టెన్స్. నిన్న కూడా ఈ పర్టికులర్ పాయింట్ చెప్పాను, మార్కెట్ 25,500 మంచి రెసిస్టెన్స్ లేకుంది. దీనిపైన మార్కెట్ ఉంటే పాజిటివ్ ఉంటే ఛాన్స్ ఉంటుంది. మార్నింగ్ ఓపెనింగ్లోనే అయితే మార్కెట్లో మనకి పాజిటివ్ కనిపించింది, బట్ ఈ లెవెల్ హోల్డ్ చేయలేకపోయింది. సో 25,500, 600 హోల్డ్ చేయలేకపోయింది. మార్కెట్ ఈ లెవెల్స్ కింద ఉన్నంతసేపు మార్కెట్ని బెరిష్గానే చూడొచ్చు నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్కి సపోర్ట్ వచ్చేసి మీరు ఇక్కడ చూసారనుకోండి 25,300 అండ్ 25,200, 25,000 లెవెల్ సపోర్ట్ లెవెల్స్. అండ్ ఇక్కడ మనకి డేటా మనం చూసామనుకోండి
కాల్ సైడే ఎక్కువగా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. సో గ్లోబల్ మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో US30 గ్రీన్లో కనిపిస్తుంది అండ్ US టెక్ కూడా గ్రీన్లో కనిపిస్తుంది. డాక్స్ కూడా మనకి పాజిటివ్లో కనిపిస్తుంది అండ్ హ్యాంగ్సెంగ్ కూడా పాజిటివ్ కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో ఓవరాల్గా ఏషియన్ మార్కెట్స్లో హ్యాంగ్సెంగ్ అండ్ అదేవిధంగా డాక్స్ మనకి US మార్కెట్స్ అన్నైతే పాజిటివ్గా ఉన్నాయి. అండ్ మన మార్కెట్స్ కూడా ఒకవేళ పాజిటివ్ ఓపెన్ అయినాయి అనుకోండి, ఫస్ట్ థింగ్ మార్కెట్స్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఓపెన్ అవుతున్నాయా లేవా అనేది చూసుకోండి. రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది అనుకోండి ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ రెసిస్టెన్స్ లెవెల్స్ పైన ఓపెన్ అయ్యి ఆ లెవెల్స్ని సస్టైన్ అవుతుంది అనుకోండి, దెన్ ఓన్లీ మార్కెట్ అప్సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రిప్టోకి వచ్చేద్దాం. సో ఇక్కడ నేను క్రిప్టో పెడతాను. సో బిట్కాయిన్ అండ్ ఇథేరియం చూసుకుందాం. యాజ్ ఆఫ్ నో బిట్కాయిన్ వచ్చేసి 66,000 లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో రికవరీ చేసింది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే నేను ఇక్కడ 75 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. ఆల్ గో లెవెల్స్ తీసేద్దాం ఇక్కడికి. ఓకే, సో ఇక్కడ మీరు చూసారనుకోండి మార్కెట్ వచ్చేసి ఇవాళ మార్నింగ్ ఈ పర్టికులర్ ఏరియాలో బై సిగ్నల్ వచ్చింది 5 minutes టైం ఫ్రేమ్లో. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ స్ట్రాంగ్లీ అప్ సైడ్ మూవ్ అయింది. నిన్న ఈ పర్టికులర్ ఏరియాలో నేను ట్రేడ్ ప్లాన్ చేసాం ఈ పర్టికులర్ ఏరియాలో. అండ్ ఇక్కడ 64,000 దగ్గరలో అండ్ అక్కడ నుంచి మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ 66,000 లెవెల్ వరకు వెళ్ళింది. అండ్ ఇక్కడ కూడా అండ్ యాజ్ ఆఫ్ నో నేను పాజిటివ్గా ఉన్నాను లిటిల్ బిట్, ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి రికవరీ చేసింది అండ్ ఇక్కడ నుంచి ఒక ప్యాటర్న్ కూడా ఫామ్ చేసి కనిపిస్తుంది. ఒకవేళ ఇది కంటిన్యూషన్ అయ్యింది అనుకోండి టువర్డ్స్ మార్కెట్ 69,000 to 68,000 వరకు కూడా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. లెట్స్ సీ. ఓకే, యాజ్ ఆఫ్ నో బిట్కాయిన్ వచ్చేసి అండ్ ఇక్కడ ఇథేరియం వచ్చేసి ఇథేరియం రెసిస్టెన్స్ వచ్చేసి $2,000. అగైన్ మళ్ళీ మార్కెట్ $2,000ని టెస్ట్ చేయడానికి వెళ్తుంది. ఇక్కడ నుంచి మార్కెట్లో బౌన్స్ బ్యాక్ వచ్చింది డౌన్ సైడ్ నుంచి $1,800 నుంచి ఆల్మోస్ట్ ఆల్ 150 పాయింట్స్ మళ్ళీ అప్ సైడ్ వచ్చింది. ఒకవేళ ఇక్కడ హోల్డ్ చేసి మళ్ళీ $2,000 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేయవచ్చు, దగ్గరలో ఉంది. వన్స్ $2,000 బ్రేక్ అవుతేనే ఫర్దర్ అప్ సైడ్ కంటిన్యూషన్ అవ్వచ్చు ఇథేరియంలో. ఓకే, సో బిట్కాయిన్ కానీ ఇథేరియం కానీ మీరు ట్రేడ్ చేయాలనుకోండి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయవచ్చు. అండ్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీంట్లో మీరు ఫ్యూచర్స్ చేయొచ్చు అండ్ ఆప్షన్స్ చేయొచ్చు. అండ్ రీసెంట్గా మీరు చూసినట్టయితే గోల్డ్ కూడా లాంచ్ చేశారు, గోల్డ్ కూడా ట్రేడ్ చేయొచ్చు అండ్ US స్టాక్స్ కూడా ట్రేడ్ చేయొచ్చు. అండ్ మీరు మాతో ట్రేడ్ చేయాలనుకోండి ఫస్ట్ వచ్చేసి మీరు మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి. అండ్ ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి కోర్సెస్ ఆల్రెడీ పెట్టాను నేను, కోర్స్ అని చెప్పి మాస్టర్ క్లాస్ వీడియోస్ క్రిప్టో రిలేటెడ్గా. ఫస్ట్ ఆ వీడియోస్ చూసారనుకోండి కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. దాని తర్వాత మీరు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, KYC కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకోండి. దాని తర్వాత ఇక్కడ ఏదైతే మీకు క్రిప్టో స్కాల్పర్ ఉందో ఇక్కడ నేను 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను. క్రిప్టో స్కాల్పర్ బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇస్తుందో దాంట్లో అదైతే సిగ్నల్స్ ఇస్తుందో దాని యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే రిఫరల్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్లో బై సిగ్నల్ వచ్చింది క్రిప్టో స్కాల్పర్లో కూడా. అండ్ ఇక్కడ నుంచి మీరు చూసారు మొమెంటమ్ అప్ సైడ్. అండ్ ఇక్కడ ఏదైతే మనకి ఇథేరియంలో ఈ పర్టికులర్ ఏరియాలో వచ్చింది. దాని తర్వాత మళ్ళీ అగైన్ ఇప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందో అక్కడ కూడా మనకి సిగ్నల్ వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి మీరు చూసారనుకోండి ప్రాపర్ సిగ్నల్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 100 పాయింట్స్ అప్ సైడ్లో ట్రేడ్ అవుతుంది. ఓకే, సో ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో దీని యాక్సెస్, దాంతో పాటు ఇక్కడ మీకు క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉంటుంది. సో ఇది రిఫరల్ మెంబర్స్కి మాత్రమే. డైలీ విత్ అనాలిసిస్ నేను ఇక్కడ ట్రేడ్స్ అనేది ప్లాన్ చేస్తాను. ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ నేను ట్రేడ్ ఇచ్చాను. ఫస్ట్ మార్నింగ్ ఇది బై సిగ్నల్ వచ్చినప్పుడు, దాని తర్వాత నిన్న ట్రేడ్ ఇది. సో నిన్న ట్రేడ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే బిట్కాయిన్ వచ్చేసి అండ్ ఇక్కడ 62,600 SL అండ్ టార్గెట్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాను 63,800 అండ్ 63,900 దగ్గర ఫ్లిప్ చేసాం. యాక్చువల్లీ ఫస్ట్ ట్రేడ్ నిన్న తీసుకుంది SL హిట్ అయింది 600 పాయింట్స్ SL హిట్ అయింది నిన్న ఈవినింగ్. దాని తర్వాత సెకండ్ ట్రేడ్ ఫ్లిప్ చేసాం బై ట్రేడ్ 63,800 టు 63,900 రేంజ్లో. అండ్ అక్కడ నుంచి మీరు చూసినట్టయితే 65,500 వరకు టార్గెట్స్ ఇచ్చాను. ఆల్మోస్ట్ ఆ టార్గెట్స్ అప్పుడు మనకి రీచ్ అయిపోయినాయి. ఇప్పుడు మీరు ప్రైస్ చూసారనుకోండి 66,000 పైన ట్రేడ్ అవుతుంది. ఓకే, బిట్కాయిన్ వచ్చేసి. సో ఇక్కడ నుంచి కంటిన్యూషన్ అవ్వచ్చా అంటే యాజ్ ఆఫ్ నో మార్కెట్ వచ్చేసి కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది. లెట్స్ ఈ మార్కెట్ ఇక్కడ నుంచి కంటిన్యూషన్ అయ్యింది అనుకోండి 68,000 వరకు కూడా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి బిట్కాయిన్లో. సో బిట్కాయిన్ మాతో జాయిన్ అవ్వాలంటే ప్రాసెస్ చెప్పాను. బిట్కాయిన్ దేంట్లో ట్రేడ్ చేయవచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు. ఓకే, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా మస్ట్ అండ్ షుడ్ ఫాలో అవ్వండి. ఎవ్రీ డే మన మార్కెట్ అయిపోయిన తర్వాత వీడియో చేస్తాం. మార్కెట్ అవర్స్లో మాత్రం టెలిగ్రామ్ ఛానల్ చాలా ఇంపార్టెంట్. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది, అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.